మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? చైనీస్ యాప్స్ని మన ఇండియా బ్యాన్ చేసింది, కానీ చైనాతో ఇంకా ట్రేడ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు? దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే 2020లోకి వెళ్ళాలి. 2020లో గల్వాన్ క్లాషెస్ జరిగింది. రీజన్ ఏంటి అంటే చైనీస్ ఆర్మీ మన ఇండియన్ బార్డర్స్ దగ్గరకు వచ్చి టెంట్స్ వేసుకున్నారు. మన ఇండియన్ సోల్జర్స్ ఇక్కడ టెంట్స్ ఎందుకు వేసుకున్నారు, ఇది మా ప్రాంతం అని చెప్పారు. కానీ చైనీస్ ఆర్మీ ఇది మా ప్రాంతమే అని చెప్పారు. ఇండియన్ సోల్జర్స్ కి కోపం వచ్చి ఇద్దరు కొట్లాడుకున్నారు. దానివల్ల మన ఇండియన్ సోల్జర్స్ 20 మంది చనిపోయారు. చైనీస్ సోల్జర్స్ 40 మంది పైగానే చనిపోయారు. దీని తర్వాత మన ఇండియాలో ఉన్న ప్రజలందరూ షాక్ అయ్యారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా సివియర్ గా యాక్షన్ తీసుకుంది. లైక్ చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేశారు. 300 పైగా ఉన్న చైనీస్ యాప్స్ అన్నిటిని మన ఇండియా బ్యాన్ చేసింది. దీనివల్ల చైనాకి 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల దాకా లాస్ అయితే వచ్చింది. యాప్ బ్యాన్ చేసినా కూడా ఇండియా చైనా ట్రేడ్ మాత్రం స్టాప్ చేయలేదు. 2023లో ఇండియా అక్షరాల 8 లక్షల కోట్ల విలువైన గూడ్స్ ని చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంది. కానీ మన ఇండియా మాత్రం 1,30,000 కోట్ల వాల్యూ గూడ్స్ ని చైనాకి ఎక్స్పోర్ట్ చేసింది. క్వశ్చన్ ఏంటిదంటే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసింది, కానీ ట్రేడ్ ని బ్యాన్ చేయలేదు. వెల్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇండియా చైనీస్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేస్తే మన ఇండియాకి రీప్లేస్మెంట్ గా ఏ ప్రొడక్ట్స్ ని కొనలేము. ఒకవేళ ఇండియాలో తయారైన వాటి ధర చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వేరే దేశం నుంచి తెప్పించుకోవాలన్నా వాటి ధర డబల్ ఉంటుంది. సో ఇండియా అందుకే బ్యాన్ చేయలేదు. ఒకవేళ ఇమీడియట్ బ్యాన్ చేసినా కూడా మన ఇండియన్ ఎకనామీ కూడా దెబ్బతింటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.